ఏమంటే ఇండస్ట్రీకి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందండి చక్కగా. ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా ఫేమస్ అయిపోయింది. చాలా మాధ్యమాలు ఉన్నాయి, ఒక్కటని కాదు, ఎంతో ఉంది. ఒకప్పుడు మేము వచ్చినప్పుడు 10 ఏళ్ళ కింద లేవు ఇవన్నీ చాలా ఇబ్బంది ఉన్నది మాకు. మేము చాలా చెప్పరాని పనులు చేసాము, అంటే అంత కష్టపడ్డాం మేము, చాలా చాలా చేసినాం. ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేను ఏమంటే ఆల్టర్నేట్గా ఇంకేదో ఉండాలండి, బ్యాక్ ఫ్యామిలీ అన్న సపోర్ట్ ఉండాలి, లేకుంటే వాడు స్వయంగా ఏదన్నా వెనక చిన్న బిజినెస్ అన్న ఉండాలి, ఏదో ఒకటి ఆర్థికంగా ఉండాలండి ఖచ్చితంగా. ఏది లేకుండా నేను కోట్లు సృష్టిస్తా, నేను రాజమౌళి అయిపోతా, నేను పూరి జగన్నాథ్ అయిపోతా అంటే ఈ రోజులు మాత్రం ఇక్కడ పప్పులు ఉడకవు. నువ్వు ఎంత చింపుకున్నా నేను ఎవరు ఇక్కడ ఆదరించరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక సెక్యూర్, నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ వేస్ట్ అయినా ఒక దిక్కు నాకు రావాలి, ఒక దిక్కు పని జరగాలి, అట్లా ఆల్టర్నేట్ సృష్టించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడున్నా, నాకు వెనక ఏముంది, బిజినెస్ ఉందా, ఇంకేదన్నా ఉందా, అది మనకు సపోర్ట్ అవుతుంది అంటున్నా. మళ్ళీ ఆకలికి ఇబ్బంది పడాలి, పుట్టకి ఇబ్బంది పడాలి, బట్టకి ఇబ్బంది పడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి నేను చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా, ఆల్టర్నేట్గా ఇంకేదో మనకైతే ఉండాలి, ఏ బ్యాక్ బోన్, ఎవరు మీ ఫ్యామిలీ అన్న సపోర్ట్, లేకుంటే నువ్వన్నా ఏదైనా మంచి జాబ్లో ఏదన్నా పార్ట్ టైం పెట్టుకొని ప్రయత్నాలు చేస్తే కనుక 100% అవుతాము. కానీ ఓన్లీ టాలెంట్ నమ్ముకొనే అద్భుతాలు సృష్టిస్తా అంటే అది అదృష్టం ఉండాలి. ప్రస్తుతం అయితే అది వర్కౌట్ అవ్వదు, అది ఒక్కటే చెప్తున్నాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? దేని పరంగా చెప్పండి, అంటే నేను దేని పరంగా? సింగింగ్ పరంగానా? నా ఇన్స్పిరేషన్ చక్రి గారు. చక్రి గారిని చూస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆయన పాటలు కానీ అవన్నీ, ఆయన లైఫ్ స్టోరీ చూసి, తర్వాత సింగింగ్ పరంగా అంటే మన బాలు గారు ఈ ఇద్దరు, ఈ మ్యూజిక్ పరంగా. ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? ఇప్పుడు మూవీస్ అంటున్నారు, అండ్ ఇప్పుడు మీరు అల్లారి అల్లా సాంగ్ చేసిన తర్వాత మీ ఓన్ ప్రొడక్షన్ కాకుండా బయట నుంచి ఏం అవకాశాలు రాలేదా మీకు? మూవీస్లో వచ్చాయండి చిన్న చిన్న సినిమాలు, ఇవన్నీ చెప్పుకుంటే బాగుండదు. చాలా సినిమాలు వచ్చాయి, కొన్ని సినిమాలు మనం బయటికి వెళ్ళక పెద్ద పెద్ద వాళ్ళతో మళ్ళీ ఓపెనింగ్ అయినాయి. అవన్నీ అల్లారి అల్లా తర్వాత కొన్ని జరిగినాయి. అల్లారి అంతకన్నా ముందు నువ్వంటే పిచ్చేప్పుడే వచ్చాయి మాకు సినిమాలు. అయితే చిన్న చిన్న సినిమాలు, చిన్న అంటే మనం వాళ్ళని తక్కువ చేయడం కాదు, కానీ ఆఫీస్ ఓపెనింగ్ అయిపోతుంది, అడ్వాన్స్లు ఇచ్చింటాడు, అన్నీ అయిపోతుంది, సినిమా మధ్య దాకా వస్తుంది, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అప్పుడు ఏమని చెప్పుకోవాలి, నా సినిమా రిలీజ్ అవుతుంది వెయిట్ చేయండి అని చెప్తాం. ఇట్లా ఎన్నో వెనక్కి అయిపోయినాయి. అవి దాని గురించి చెప్పి వాళ్ళని నేను బ్యాడ్ చేయలేను, కానీ సరైన వాళ్ళు మనకు దాకలేదండి అంతే. సరైన వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేదు, ఇంకా అర్థం చేసుకుంటాడేమో, ఇంకా ఉంది కదండి టైం, ఇంకా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా వస్తారేమో, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఎవరో చేసి మమ్మల్ని ఏదో కాదు, మా ప్రయత్నాల్లో మేము ఉన్నాం, జరుగుతూ ఉంటుంది. సో మీ ఫేవరెట్ హీరో? రవితేజ. ఎందుకు? రవితేజ చిన్న స్థాయి నుంచి వచ్చారు. అట్లనేం కాదు, ఆయన చిన్న అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. అంటే ఒక విధంగా లైఫ్ పరంగా కానివ్వండి, తర్వాత తన స్టైల్ కానీ, తన కామెడీ స్టైల్ కానీ నాకు ఇష్టం. అట్లా నేను చాలా చిన్నప్పటి నుంచి అయినా నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. అన్నీ చూసా. ఇష్టమైన మూవీ నాకు మన కిక్. ఇప్పుడు అది ఈ మధ్య క్రాక్, ధమాకా, ఈగలు కూడా చూస్తా. మొన్న ఫోటో దిగిన కదా, మొన్న ఫోటో దిగిన. అంటే ఫేవరెట్ హీరో అంటున్నారు, ఆయన కోసం ఏమైనా సాంగ్ ఉందా మీ మైండ్ లో? ఆయనకు వాడాలని ఉందండి నిజంగా, ఏమైనా ఉందా? అంటే ఆయనకు మ్యూజిక్ చేయాలని ఉంది, ఆయనకు ఒక పాట పాడాలని ఉంది. నా పాటకు ఆయన డ్యాన్స్ చేస్తే బాగుండని కలగా అంటున్నా, కానీ అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తప్పకుండా. ఏమైనా ఉందా అండి మైండ్ లో సరికి? చిన్న ఒక 2 లైన్స్ ఏమైనా రాసుంటే ఖచ్చితంగా వాడేవాడిని, కానీ అట్లేం అనుకోలేదు ఎప్పుడు ఫ్యాన్ మేడ్ సాంగ్ చేయాలని. ఈసారి చేస్తా, మీరు అన్నారు కదా, ఖచ్చితంగా ఈసారి చేస్తా 100%. ఇప్పుడు మిస్టర్ బచ్చన్కి ఒక ఫ్యాన్ మేడ్ ఒక సాంగ్ అయితే చేస్తా, ఆ మూవీకి నా ఫ్యాన్ మేడ్ సాంగ్ ఒకటి. అది హీరోయిన్స్ వచ్చేసి నాకు అప్పట్లో శ్రియా ఇష్టం, ఇప్పట్లో పూజా హెగ్డే. హీరోయిన్లన్నా వాళ్ళిద్దరే నిజం చాలా ఇష్టం వాళ్ళు. అంటే నేనే వాళ్ళ పక్కన హీరో అన్నట్టు ఫీల్ అవుతా. అంతే కదండి, మనం చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళను మనకు ఊహ అట్లా కొంచెం కనెక్ట్ అవుతాం కదా అట్లా. సో
సో అంటే ఇవన్నీ ఓకే అండి. రీసెంట్ గా కుమారి ఆంటీ మీద సాంగ్ చేశారు, ఎందుకు వచ్చిందా thought మీకు? ఎవరికి రాలేదు? అదా ఆ ఆలోచన రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారు. వెలుగొండ శ్రీనివాస్ గారని మన డైరెక్టరు, రైటరు, పెద్ద పెద్ద సినిమాలు డమరుకం, పండుగ చేసుకో అందులో ఉంటాడు కదా, మేకింగ్లో ఉంటాడు సారు. ఓకే. ఆయన వాళ్ళ కొడుకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించాడు. అందులో ఏదైనా ఒక మంచి సాంగ్ ట్రెండింగ్ చేద్దామనే ఆలోచనతో ఆయన చెప్పినప్పుడు నేను రాజేంద్ర కొండ ఉంది కదా అవును స్టూడియో అవతల, అవును. ఇద్దరం కలిసి సారు అందరు కలిసి సారే రాసింది అది. అట్లా ఆమె ట్రెండ్లో ఉంది కదా, ఆమెకు సపోర్ట్గా తప్ప ఆమె నుంచి మన మీద ఫేమ్ అయిదామని కాదు, అవును. ఆమెకు సపోర్ట్గానే ఒక ఇప్పుడు హైదరాబాద్ జీవితం అన్నప్పుడు ఎట్లుంటుందండి, అందరు సాఫ్ట్వేర్ ఏదో పనులు ఉంటాయి, ఎవడు వండుకోడు. అవును. సో ఆ టైంకి వెళ్ళి తినేవాళ్ళము, ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఆపిరు కదా. ఇప్పుడు రేపు నుంచి తిన్నారా ఎప్పుడైనా? మేము వెళ్దాం అంటే మేము తిందామని వెళ్ళాము, అదే రోజు ఆమెకి స్టాప్. ఓ అట్లా ఆ పేరు నుంచి చేసాం అట్లా. ఓకే. ఏమనిపించింది అక్కడ అంత రష్ చూస్తే? అసలు ఒక స్ట్రీట్ ఫుడ్ కి ఎందుకు ఇంత అని అనిపించిందా? ఆ, ఒక విధంగా చాలా గొప్ప విషయం అండి అది, మంచి విషయం. ఎట్లా అంటే అందరూ 5 స్టార్ లగ్జరీ హోటళ్ళకి వెళ్తేనే మరి రోడ్డు మీద నమ్ముకొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందండి? అవును. వాళ్ళకు రోజు గడిస్తే కానీ అంతో ఎంతో వచ్చే జీవితాలు వాళ్ళకి. ఒక్కసారి ఆమె ఫేమస్ అవ్వడం కూడా చాలా ప్లస్. ఆమె ఒక్కతనే కాదు, అక్కడ బిజీ ఉండడం వల్ల ఆ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్తారు. ఆమె ఒక్కతే ఫేమస్ అయింది, ఆమె తనే తినాలనే కాదు, ఆ స్ట్రీట్లో చాలా ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి. అట్లా కూడా గ్రేటే, అట్లా వంటి జరగాలి. ఓకే. ఎందుకంటే మరి మట్టిలో మాణిక్యాన్ని ఎప్పుడు మరి చూసేది. మరి ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దిగి ఆమె భోజనం కోసం వెయిట్ చేస్తారంటే గ్రేట్ కదండి. అందులో నెలకు కూడా చేశారు. నెలకు 10 లక్షలు వచ్చే వాళ్ళు కూడా అవును. 100 రూపాయలు పెట్టి ఆడ వెయిట్ చేస్తున్నాడు. అవును. అంటే ఇప్పుడు ఒకప్పట్లా లేదు, ఇప్పుడు జనరేషన్ కూడా నేను 5 స్టార్లకు పోతేనే చూస్తారు, నేను అందులోకి వెళ్తేనే చూస్తారు, అవన్నీ ఏం లేవు. ఎక్కడ అద్భుతం బాగుంటే అక్కడ కూర్చుంటారు. ఇది ప్రోమోలో వేసుకోండి, కుమారి ఆంటీ ఫుడ్ ని మెచ్చుకున్న రామ్ గారు, సింగర్ రామ్ గారు. ఇక మీరు వేసుకుంటారు కదా. ఆ సాంగ్ ఏమైనా పాడతారండి కొంచెం? ఆ సాంగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కుమారి పాడదాం, కాకపోతే ఫోన్లో ఉంది అది. పర్లేదు, చూసి ఫోన్ పాడండి. ముక్కా లేదు ముద్దా లేదు కుమారి ఆంటీ, మా తిండి దిక్కు మక్కు లేదు కుమారి ఆంటీ, బొట్టి లేదు బొక్కలు లేవు కుమారి ఆంటీ, మా ఆకలెవరు తీరుస్తారు కుమారి అంటూ, నవ్వుకుంటూ నల్లి బొక్కలు అడగకున్న చేప ముక్కలు, పైసలు జర తక్కువైన పర్వాలేదంటావు, గా ట్రాఫిక్ వాళ్ళు వచ్చినారు కుమారి ఆంటీ, మా కడుపు మీద కొట్టినారు కుమారి ఆంటీ, ముక్కా లేదు ముద్దా లేదు కుమారి ఆంటీ, మాకు తిండి దిక్కు మక్కు లేదు కుమారి ఆంటీ, బోటి కూర వండితే మా ఆకలి డబల్ అవుతుంది, మా ఆకలి డబల్ అవుతుంది, చికెన్ ముక్క చూస్తే మా నోట్లో నీళ్ళూరే, మా నోట్లో నీళ్ళూరే, అది వేసుకో ఇది వేసుకో తినుండ్రి బాగంటావు, మా కడుపు నిండా పెడతావు కుమారి ఆంటీ, నువ్వు లేకపోయేసరికి మేము ఆగమాగమైతివి. పోటీ లేదు పక్కన లేవు కుమారి ఆంటీ, మా ఆకలెవరు తీరుస్తారు కుమారి ఆంటీ. సో అంటే సార్ బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీకి మన సాంగ్స్ కి సంబంధించి బోలే సార్ అవును వెళ్ళేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని వచ్చారు. అవును అతను మాట్లాడుతున్నప్పుడు పాడే పాటలు కానివ్వండి, అదంతా అందరికి చాలా కనెక్ట్ అయ్యాయి. అవును. నెక్స్ట్ మీరు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా బిగ్ బాస్ కి? అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానండి. ఓకే. అవకాశం కనుక ఎట్లా వచ్చినా 100% వెళ్ళి నిరూపించుకుంటాను. బోలే సార్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు, చాలా మంచిగా ఆడింది సార్, అంత త్వరగా ఎలిమినేషన్ అవుతాడని నేను కూడా అనుకోలేదు, ఇంకా కొంచెం ఉండాల్సింది సార్. మాకు ఇక్కడే చాలా దగ్గర, మా ఆల్బమ్స్ ఎన్నో వాళ్ళ స్టూడియోలో చేసినాం. ఒక విధంగా చెప్పాలంటే మన పాటల హిట్ భాగంలో, మా కెరీర్ భాగంలో వాళ్ళ స్టూడియోలో సార్ వాళ్ళది కూడా మనకు కొంచెం ఉంది. మది మా మంచి ఫ్రెండ్. వీళ్ళంతా మనమంతా కలిసి చేసుకుంటాం. సో బోలే సార్ మంచి క్లోజ్ ఉంటాడు, మంచి వ్యక్తి. బోలే సార్తో మంచి సంబంధం పరిచయం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.